నమస్తే షణ్ముఖ టీవీకి స్వాగతం. నేను మీ లక్ష్మీ రాజగోపాల్. ముందుగా అమ్మ చల్లని చూపు ప్రజలు అందరిపై ఉండాలి. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంత కుమారి. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి. స్కిల్ ఇండియా శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు. ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారిని రెడ్డి అనంత కుమారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారిని రెడ్డి అనంత కుమారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది పాడి పంటలతో అన్నదాతల ముఖంలో చిరునవ్వులు చిందించాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈమె వెంట రాష్ట్ర మహిళా నాయకురాలు దండంగి మమత, వైట్ల శేషబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీమాత శ్రీమహారాజ శ్రీమ సింహాధర్మ జగన్ కుండ సముద్ర మహాదేవకా సంస్కృత రాగస రూపాయ మనోహర బ్రహ్మాండ చంపకా గుణ మనోహర అష్టమి దళికూ శుభ్రమ శ్రీ మహానౌకాంబ నమస్కారం పూర్ణమల అమ్మవారు చెప్తున్న అంచనాలు చెప్తే ఇక్కడ పడితే ఇక్కడ పెట్టిస్తున్న 2 సంవత్సరాలు అప్పటి నుంచి ఉత్సవాలు బుట్టకర 15 గ్రామాలు చూస్తుందండి. పూలకరకేమో రోజు కొత్త పాత పూలు కొత్త పూలు బాగా జరుగుతుంది. సంబరం ఉగాది కూడా సంబరం బాగా జరుగుతుంది. కండువ మెల్ల మమతా కండువ మెల్ల ఏంటి ఫస్ట్ మెల్ల కండువ వేసి ఏ మమతా కొంచెం పట్టు శ్రీమాత శ్రీమహారాజ శ్రీమ సింహాధర్మ జగన్ కుండ సముద్ర మహాదేవకా సంస్కృత రాగస రూపాయ మనోహర బ్రహ్మాండ చంపకా గుణ మనోహర అష్టమి దళికూ శుభ్రమ శ్రీ మహానౌకాంబ నమస్కారం పూర్ణమల అమ్మవారు చెప్తున్న అంచనాలు చెప్తే ఇక్కడ పడితే ఇక్కడ పెట్టిస్తున్న 2 సంవత్సరాలు అప్పటి నుంచి ఉత్సవాలు బుట్టకర 15 గ్రామాలు చూస్తుందండి. పూలకరకేమో రోజు కొత్త పాత పూలు కొత్త పూలు బాగా జరుగుతుంది. సంబరం ఉగాది కూడా సంబరం బాగా జరుగుతుంది. కండువ మెల్ల మమతా ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో 20,000 ఆర్థిక సాయం అందించి రాష్ట్ర వ్యాప్తంగా 1.29.178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల లబ్ధి చేకూరేలా మత్స్యకారుల సేవలు ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడంతో మత్స్యకారుల దశ మారిందని శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవా పథకాన్ని ప్రారంభించడంతో బోటు ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వనమాడి కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు చేసి కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1.29.178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల లబ్ధి చేకూరిందని,
ఎల్లప్పుడూ మత్స్యకార వర్గాల ప్రజలు టీడీపీకి అండగా నిలబడ్డారని, వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ధ్యేయమని, సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000 వరకు పెంచి అందించడం జరిగిందని, గత పాలకులు మత్స్యకారులను నమ్మించి మోసం చేశారని, ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారుల సొమ్ములను దోచుకున్నారని తెలిపారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార వృత్తిని ప్రవేశపెట్టి ఆదుకోవడం జరిగిందని మరొక్కసారి గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన మత్స్యకారులను ఆదుకోవడం కూటమి ప్రభుత్వ బాధ్యతని కొండబాబు శ్లాఘించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంఘాని నాగేశ్వరరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పంతాడి రాజు, బలసాడి రంగారావు, చింతా పేర్రాజు, పెనుపోతు తాతారావు, మల్లాడి రాజు, చంద్రశేఖర్, కాటాని రామకృష్ణ, తుమ్మల కొండరావు, అరదాటి శివ, మూగు రాజు, చోడుపల్లి సతీష్, అంగాడి దుర్గారావు, ఏరిపిల్లి రాము తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, చేతులు పట్టుకోండి, పైకెత్తండి, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, 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 శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, కొండబాబు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్ర ఏమను రాజు చాలు చాలు చాలు. ఏదైతే వేట నిషేధ సమయంలో మత్స్యకారు భరోసా ఏదైతే ఉందో గతంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు, ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మరి కాకినాడ బోటు ఓనర్స్ అసోసియేషను, కళాసులు అందరూ కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం జరిగింది. పాలాభిషేకానికి ఆయన అర్హుడండి. ఎందుకు అర్హుడు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరిగింది. ఆయన ఒకటి ఇన్లాండ్ ఫిషర్మెన్, ఒకటి మెరైన్, సముద్ర పేరున ఆటాడతారు, కొంతమంది సముద్ర చెరువుల మీద ఆధారపడి బతుకుంటారు. ఆర్థికంగా బలపరచాలి ఈ వ్యవస్థని అని చెప్పి వెరీ స్టార్టింగ్ ఆ రోజు నేను శాసనసభ్యులుగా ఉన్నాను 1999లో. అప్పుడు వీళ్ళకి ఏమిస్తే బాగుంటుందంటే ఫైబర్ బోట్లు ఇవ్వడం జరిగిందండి మొట్టమొదటిగా. చాలామంది ఇంజిన్లు చెడిపోతే ఇంజిన్లు వేసుకోవడానికి డబ్బులు లేకపోతే ఇంజిన్లు కూడా ఇచ్చారు ఆయన. అదేవిధంగా వలలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సబ్సిడీ ద్వారా ఏదైతే పెద్ద బోట్లు ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సౌండ్స్ కానీ, జీపీఎస్లు కానీ, ఆ విధంగా కూడా పెద్ద బోట్లు కూడా ఆదుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో జీవిస్తున్న మత్స్యకారులకి ఒక వల కానీ, నావ కానీ, బోట్ కానీ ఏవి ఇచ్చిన సందర్భాలు లేవు. దానికి 217 జీవోని పెట్టారు. మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం రాగానే ఆ చెరువులు 217 జీవోని రద్దు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందరూ కూడా డాట్ మిషన్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలి సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు అలాంటి దానికి ఫ్రీగా ఇవ్వాలని ఇచ్చింది. ఈరోజు పూర్తి స్థాయిలో 259 కోట్లు ఇచ్చి అందరికీ అందేలా చేసింది. అందుకే ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు పాలాభిషేకానికి కానీ దేనికైనా అర్హుడని అందుకే అంటున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను మరియు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తా బల్చి యోజన స్కిల్ ఇండియా సౌజన్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం బాయ్స్ హై స్కూల్లో నిర్వహించిన సౌర విద్యుత్ వినియోగ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాధురులతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు శిక్షణ ధృవపత్రాలను మరియు ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. వివిధ పథకాల ద్వారా యువతకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ కల్పిస్తామని ఎమ్మెల్యే సత్యానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో బండర్ సంజీవ్, ఆకుల రామకృష్ణ, కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలువూరు సతీష్ రాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ పవన్ గారు, ప్లీజ్ హార్టీ వెల్కమ్ సార్. మరి నేటి కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు బ్రదర్ సంజీవ్ గారు. సారీ సార్, కొంచెం మార్నింగ్ నుంచి మీరు బిజీగా ఉండాలని. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి ట్రెడిషనల్ సోర్సెస్ నుంచి సోలార్ లైట్ తీసుకురావడానికి పిఎం సూర్యఘర్ ముఫ్తీ యోజన అనే ప్రోగ్రామ్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ నుంచి ఈ 9 రోజుల ట్రైనింగ్ని ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి సోలార్ మీద అవగాహన కల్పించడంతో పాటు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఆ ప్రారంభించిన వ్యాపారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి లోన్స్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయనేది మేము న్యూస్బర్డ్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఇంత బాగా సహకరించినటువంటి మన శాసన అలాగే మరి ఈ ప్రోగ్రామ్ని A to Z వరకు నడిపిస్తున్నటువంటి మన సంజీవ్ గారికి కూడా మీ అందరూ మరొకసారి చెప్పకపోతే దానికి కూడా స్కిల్స్ ఇచ్చి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుందో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో దానికి కట్టుబడి మరి మొన్నే మెగా డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి రాష్ట్ర స్థాయిలో ఎన్డీఏ కూటమి మరి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి మన జిల్లా లెవెల్లో లేదా మన నియోజకవర్గం లెవెల్లో కనీసం ఒక 5,000 ఉద్యోగాలైనా 8 సంవత్సరాల్లో కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఈ నియోజకవర్గ లెవెల్లో మేము దీనికి టార్గెట్గా తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అందరినీ యువకులు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, ఎలా ఉంది? ఇండిపెండెన్స్ రాక ముందు మహాత్మా గాంధీ గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు, గ్రామ స్వరాజ్యం. అంటే ఒక గ్రామంలో అన్ని సౌకర్యాలు ఆ గ్రామానికి ఉండాలి. ఫుడ్, షెల్టర్, బేసిక్ కమ్యూనిటీస్, అదేవిధంగా చిన్న స్థాయి ఇండస్ట్రీస్, 100% ఎంప్లాయ్మెంట్. ఇంకా కమ్యూనిటీస్ అంటే ఈ రోజుల్లో మనం పవర్ కూడా ఒక బేసిక్ కమ్యూనిటీ. మరి ఆ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని పునాది కింద వేసుకుని ఈరోజు వచ్చిన స్కీమే పిఎం సూర్యఘర్. పిఎం సూర్యఘర్ వల్ల డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలోని ఏ గ్రామానికి ఆ గ్రామం దానికి సెల్ఫ్ రిలయెంట్గా ఉండాలి. అంటే అక్కడికక్కడే పవర్ జనరేట్ అవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి. అది ఇంబ్యాలెన్స్ అవుతే మరి గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్తారు, గ్రామాల్లో మైగ్రేషన్ జరుగుతుంది. మైగ్రేషన్ జరగడం వల్ల ఒత్తిడి సిటీలో పెరుగుతుంది, ఇక్కడ ఖాళీ అవుతాయి. అటువంటి సందర్భం నుంచి దూరంగా వెళ్ళడానికి, గ్రామంలో ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఈ ఏదైతే పెరిగే పవర్ డిమాండ్ ఉందో దాన్ని ఒక సోలార్ ఎనర్జీ ద్వారా మన డిమాండ్ని మీట్ అవుతే 100% సస్టైనబిలిటీ వస్తుంది అని ఈ యొక్క కార్యక్రమానికి సబ్సిడీ రూపొందించి మరి 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్ల వరకు పెట్టుకునే విధంగా మరి 3 కిలోవాట్లు పెట్టుకున్నట్లయితే హైయెస్ట్ 78,000 రూపీస్ వచ్చే విధంగా, అదేవిధంగా 10 కిలోవాట్లు పెట్టుకునే వారికి కూడా 78,000 రూపీస్ వచ్చే విధంగా మరి 75,000 crores బడ్జెట్ మరి నరేంద్ర మోడీ గారు ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంది. దాన్ని ఫుల్ ఫ్లెష్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాకుండా మరి ఇందాక ఎస్సీ గారు ఒక మాట అన్నారు, ఒక స్టాండర్డ్ అంటే సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే
ఒక స్టాండర్డ్ ఫాలో అవుతే బాగుంటుంది అని ఒక మంచి మాట చెప్పారు. అంటే నేను దానికి ఒక మాట యాడ్ చేస్తున్నాను. ఒక కారు అంటే మనం ఒక పెట్రోల్ కానీ డీజిల్ కారు కానీ మనం వాడుకున్నట్లయితే దాన్ని పర్యావరణానికి దాన్ని కంపెన్సేట్ చేయాలంటే ఒక 5 కిలోవాట్లు లాంటి మనం పెట్టుకున్నట్లయితే మనం ఎన్విరాన్మెంట్కి ఏదైతే కార్ యూజ్ చేసి డ్యామేజ్ చేస్తున్నామో అది న్యూట్రల్ అవుతుంది. ఇది పిఎం సూర్య గారి పోర్టల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకునే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంతో డ్రైవ్ ఉంది దీని మీద. దీన్ని మరి అనేక రకమైన స్కీమ్లు, ఎందుకంటే రేపు నాడు ఎస్సీకి ఉచితంగా ఒక 3 కిలోవాట్లు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 రూపీస్ సబ్సిడీ ఇస్తుందో దానికి అదనంగా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 200 యూనిట్లు ఏదైతే ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మనం ఫ్రీగా అందించాలని ఆ స్కీమ్ తో ముందుకు వస్తున్నారు. మరి ఇంకో పక్కన బీసీలకి ఈ 78,000 పైపెచ్చు ఇంకొక 20,000 యాడ్ చేసి మరి 98,000 రూపీస్ మరి బీసీలకి అందించే విధంగా గవర్నమెంట్ ఆ స్కీమ్ తీసుకొచ్చింది. ఇంకొక పక్కన పిఎం కుసుమ్ స్కీమ్ అని మరి రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక సబ్స్టేషన్లో ఏదైతే అగ్రికల్చరల్ కి ఫ్రీ పవర్ ఇస్తున్నారో ఆ అగ్రికల్చరల్ లోడ్ కూడా పూర్తిగా ఫ్రీ చేయాలి. డీసెంట్రలైజ్డ్ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకున్నట్లయితే మరి అగ్రికల్చరల్ లోడ్ కూడా ఈ సోలార్ పవర్ తో మనం మీట్ అవ్వచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పిఎం కుసుమ్ స్కీము ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ప్రపంచం అంతా కూడా ఓ పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓ పక్కన గ్రీన్ ఎనర్జీ, ఓ పక్కన స్కిల్ డెవలప్మెంట్, ఈ 3 అంశాల మీద ప్రపంచం కానీ మన భారతదేశం కానీ మన రాష్ట్రం ఎన్డీఏ కూటమి కానీ పనిచేస్తుంది. దీన్ని మన కాన్స్టిట్యూన్సీ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుని మరి ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రీన్ ఎనర్జీ కింద 2 భాగాలు మన ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మరి ఒక మంచి కార్యక్రమం మనం మొదలు పెట్టాం. మరి ఏదైతే 60 మంది మనకి ఈ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేస్తే ఒక చిన్నపాటి ఎగ్జామ్ పెట్టి 3 రోజులు బేసిక్స్ సోలార్ ఎనర్జీ మీద మనం బేసిక్స్ నేర్పించి ఒక 3 రోజుల తర్వాత వాళ్ళకి ఒక చిన్న పరీక్ష పెట్టి వాళ్ళకి దేంట్లో ప్రోత్సహిస్తాము, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు సిస్టమ్ మీద డిజైన్ చేస్తారా లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎగ్జిక్యూషన్ చేస్తారా లేదా అడ్మిన్ వర్క్స్ చేస్తారా అని 3 విభాగాలుగా వీళ్ళని సెపరేట్ చేసి వారికి ఇంట్రెస్ట్ తగ్గట్టు మరి సొంత కంపెనీ నాకు ఉన్న ఆపర్చునిటీని బట్టి ఈ 60 మందిలో 30 మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో 20 మందికి నా సొంత కంపెనీలో ఈరోజు ఇంటర్న్షిప్ ఇచ్చి మరి ఆల్రెడీ 15,000 రూపాయలు వాళ్ళకి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 3 మంత్స్ వాళ్ళని రివ్యూ చేసుకుని వాళ్ళ శాలరీ ప్యాకేజ్ కూడా ఇంక్రీజ్ చేసి వారికి ఒక అవకాశం కల్పించినట్లయితే, అంతేకాకుండా వారికి ఒకవేళ జాబ్ ఇంట్రెస్ట్ లేదు సొంతంగా చేసుకునే ఉద్దేశం ఉంది అంటే వారికి పూర్తిగా టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధపడండి చేయడానికి. ఈ కొత్తపేట నియోజకవర్గం కానీ మన జిల్లా కోనసీమ జిల్లా కానీ ఒక రోల్ మోడల్గా ఈ సోలార్ ఎనర్జీని ముందుకు తీసుకెళ్లాలని ఒక డ్రైవ్తో పనిచేస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డీటెయిల్గా ఈ సోలార్ ఎనర్జీ మీద కోర్సుగా ఫ్రీగా రాష్ట్రంలోనే నాకు తెలిసి ఎక్కడ పెట్టలేదు. మొదటిసారిగా మన ఈ కొత్తపేట నియోజకవర్గంలో మొదలు పెట్టాము. అంతేకాకుండా దీని మీద మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకొక బ్యాచ్ కూడా ఫ్యూచర్లో సోలార్ అనే కాదు, ఇందాక నైస్ బోర్డ్ పవన్ గారు చెప్పారు, సోలార్ ఎనర్జీయే కాదు వేరేవి ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇంకా సర్వరాయ టెక్టర్స్ గేట్ ఎదురుగా వివేకానంద వీధిలో స్వయంభూ శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహస్వామి పురాతన ఆలయంలో ఈ నెల 30వ తేదీన చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ బుధవారం వేకువజామున 5:30 నుండి ప్రారంభమయ్యే కేవలం సింహాచల క్షేత్రంలో జరిగే విధముగా కాకినాడలో గల స్వామివారికి 60 సంవత్సరముల షష్ఠి పూర్తి అయిన శుభ సందర్భముగా విశిష్టమైన పవిత్రమైన చందనాలంకరణ పూజా కార్యక్రమం ఇక్కడ కూడా జరుగుతుందని తెలిపారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి మహిమ నిదర్శన రూపంతో అందరికీ దర్శనంతో మన మనోవాంఛ సిద్ధించే స్వామి వారికి దర్శించుకుని చందన అలంకరణతో పాటు వితరణ కూడా జరుగును. మన కాకినాడ నగరంలో ఇంతటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయం వెలిసిన మనం అదృష్టంగా భావించి
ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మనోవికాసం ప్రసాదించే శ్రీ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని వారు కోరుకున్నారు. ఓకే. జై శ్రీరామ్. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. నేను భారతీయ జనతా పార్టీ మన 27వ వార్డుకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అలాగే ఈ ఆలయంలో కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మన కాకినాడ నగరంలో ఏకైక అతి పురాతనమైనటువంటి వరహాలక్ష్మీ నరసింహస్వామి గుడి ఏదైనా ఉన్నదంటే మన వివేకానంద వీధిలో దూదిమిల్ దగ్గర ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం చాలా సుప్రసిద్ధమైనది. ఈ ఆలయానికి నిర్మించి ఇప్పటికి 1964 నుండి 2025 వరకు 60 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని షష్ఠి పూర్తి సందర్భంగా మన సింహాచల పవిత్ర క్షేత్రంలో జరిగే విధంగా మన నరసింహస్వామి ఆలయంలో కూడా చందనోత్సవం జరగాలనే సదుద్దేశంతో ఈ ఆలయ కమిటీ వారందరూ కూడా మేమంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ రేపు 30వ తారీఖున బుధవారం నాడు జరిగే చందనోత్సవ కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏవైతే పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారో మన మనోవంశలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించే ఏకైక దైవం ఏదైనా ఉన్నారంటే మన లక్ష్మీ నరసింహస్వామి. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి మన కాకినాడ నగరంలో ఏకైక ఆలయంగా మనకి ఇక్కడ సుప్రసిద్ధంగా ఉంది. భక్తులందరికీ కూడా మన కాకినాడ నగరంలో ప్రతి భక్తులు కూడా మన యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ చందనోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృపాకటాక్షాలతో పాటు చందనాన్ని స్వీకరించి అందరూ కూడా ధరించి ఈ యొక్క స్వామివారి పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క రేపు బుధవారం జరిగే కార్యక్రమానికి సుమారుగా 3000 మంది భక్తులతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ చందనోత్సవ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి భక్తులు కృపాకటాక్షాలతో పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ బుధవారం వేకువజామున 5:30 నుండి ప్రారంభమయ్యే కేవలం సింహాచల క్షేత్రంలో జరిగే విధముగా కాకినాడలో గల స్వామివారికి 60 సంవత్సరముల షష్ఠి పూర్తి అయిన శుభ సందర్భముగా విశిష్టమైన పవిత్రమైన చందనాలంకరణ పూజా కార్యక్రమం ఇక్కడ కూడా జరుగుతుందని తెలిపారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి మహిమ నిదర్శన రూపంతో అందరికీ దర్శనంతో మన మనోవాంఛ సిద్ధించే స్వామి వారికి దర్శించుకుని చందన అలంకరణతో పాటు వితరణ కూడా జరుగును. మన కాకినాడ నగరంలో ఇంతటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయం వెలిసిన మనం అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విద్య, ఉద్యోగ, ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మనోవికాసం ప్రసాదించే శ్రీ స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని వారు కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మ చల్లని చూపు ప్రజలు అందరిపై ఉండాలి. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతకుమారి. కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారింది. శాసనసభ్యులు వనమాడి కొండబాబు.
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి నేటి కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని స్కిల్ ఇండియా శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.